హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వెజ్. మనం ఈరోజు బీరకాయ నూలుపొడి కూర చేసుకుందాం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు బీరకాయ నూలుపొడి కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. బీరకాయల్ని ఇలా శుభ్రంగా కడుక్కుని వెనక ముందు తీసుకుని ఉంచుకుని వీటికి ఈ పై చెక్క అంతా తీసుకోవాలి. ఇలాగా ఈ చెక్కును కూడా మనం వేస్ట్ చేయక్కర్లేదు. ఇందులో బోల్డ్ విటమిన్స్ అవి ఉంటాయి. దీంతో పచ్చడి అది చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బీరకాయని ఇలా మొత్తం అంతా చెక్కు తీసుకోవాలి. ఇలాగా ఈ బీర చెక్కుని మనం పచ్చడి చేసుకోవచ్చు. ఈ బీర చెక్కులో బోల్డ్ పోషక విలువలు అవి ఉంటాయి. ఇలా చెక్కు అంతా తీసేసుకుని దగ్గర పెట్టుకుని ఆ పచ్చడి చేయడం మరో వీడియోలో చెప్తాం. ఇలా మొత్తం చెక్క అంతా తీసేసుకుని బీరకాయల్ని ఇలా నిలువుగా అంగుళం వేసి ముక్కల కింద తరుక్కోవాలి, 2 అంగుళాల ముక్కల కిందను. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో కాస్త మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చటపటమనేలాగా శనగపప్పు, మినపప్పు ఇవన్నీ కలిపి శుభ్రంగా వేయించుకోవాలి. తర్వాత అందులో ఒక చిటికెడు ఇంగువ పొడిని వేసుకోవాలి. ఓ రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే ఓ చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత దీంట్లో మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకుని కలుపుకోవాలి. ఈ పోపు అంతా వీటికి పట్టేలాగా ఇలా శుభ్రంగా 4 పక్కలా కలుపుకుని వీటిని మగ్గడానికి కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. బీరకాయ తొందరగానే మగ్గిపోతుంది. ఇదిగో మరొకసారి కలుపుకుని ఇలాగా బీరకాయ నీటి కూర కదా, నీరు వచ్చేస్తుంది. కాబట్టి ఇంక మూత పెట్టుకోక్కర్లేకుండా కలుపుకుంటూ ఉండాలి. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు ముక్కలకి పట్టేలా కలుపుకుని ఇంకా మూత పెట్టకుండా ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. నీరు ఎగిరేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అయితే పక్కలకి నీరు ఉండిపోయి మధ్యలో కూర మాడిపోతుంది. ముక్క మెత్తబడిపోయినా కొంచెం నీరు ఎగరడానికి ఇలాగే వేచుకుంటూ ఉండాలి. ఇక వచ్చిన నీరంతా ఇంచుమించుగా ఎగిరిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న నూనె పొడిని వేసుకుందాం. ఈ నూనె పొడి వీడియో కూడా మా ఇతర వీడియోస్లో ఉంది, మీరు చూడొచ్చు. ఆ నూనె పొడి వేసుకుని స్టవ్ కట్టేసుకుని ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇదే మన బీరకాయ నూనె పొడి కూర. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.